నమస్కారం అన్న. నమస్తే అన్న మీ పేరన్నా? రమణారెడ్డి. ఊరన్నా? మేకలవారిపల్లి మండలం? తమ్మలపల్లి. తమ్మలపల్లి అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా. ఇప్పుడు టమాటా ఏ జాతి వేసినారన్న మీరు? సింధు వేసిన. సింధు వేసినారు. దినిసీమ గిడ్డకి సింధు వేసినారు. దీంట్లో మీకు ఏం నచ్చిందన్న? అంటే పక్కన వేరే పంట కూడా వేసిన, వేరే జాతి కూడా వేసినారు. దీనికి దానికి వ్యత్యాసం, కాయ కానీ డిఫరెన్స్, కలర్ కానీ చెట్టు బాగా కాబట్టింది. దానికి దీనికి డిఫరెన్స్. కాయ ఎలా ఉందన్న? కాయ గట్టితనంగా? బాగా గట్టితనం బాగుంది. షేప్ ఎట్లుందన్న? షేప్ ఫస్ట్ క్లాస్గా ఉంది. రంగు బాగుంది. ఓకే. ఇప్పుడు ఇది బాగుంది. ఇప్పుడు దిగుబడి దాని మీద ఎట్లుందన్న? దిగుబడి పైన ఎక్కువ వస్తుంది. ఓకే. దానిపైన ఎక్కువ. మీకు నచ్చిందా అన్న రకం ఇది? వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చే సంవత్సరం, మళ్ళీ ఇప్పుడు వచ్చే సంవత్సరం కానీ వచ్చే సీజన్ కానీ వచ్చే సీజన్ నాటేది నాటుతాని చెప్పినారు. ఇప్పుడు పక్కన రైతులకు చెప్తారన్న మీరు? చెప్తాం. మా వాళ్ళు చూసిన వాళ్ళంతా కూడా బాగుంది, చెట్టు బాగుంది, కాయ బాగుంది అని చెప్తా ఉన్నారు. ఇవాళ మా వాళ్ళంతా, పోయిన వాళ్ళంతా బాగుంది అని. అన్న సరే అన్న, థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు అన్న. నమస్కారం అన్న. నమస్తే అన్న మీ పేరన్నా? రమణారెడ్డి. ఊరన్నా? మేకలవారిపల్లి. మండలం? తమ్మలపల్లి. తమ్మలపల్లి అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా. ఇప్పుడు టమాటా ఏ జాతి వేసినారన్న మీరు? సింధు వేసిన. సింధు వేసినారు. దినిసీమ గిడ్డకి సింధు వేసినారు. దీంట్లో మీకు ఏం నచ్చిందన్న? అంటే పక్కన వేరే పంట కూడా వేసిన, వేరే జాతి కూడా వేసినారు. దీనికి దానికి వ్యత్యాసం, కాయ కానీ డిఫరెన్స్, కలర్ కానీ చెట్టు బాగా కాబట్టింది. దానికి దీనికి డిఫరెన్స్. కాయ ఎలా ఉందన్న? కాయ గట్టితనంగా? బాగా గట్టితనం బాగుంది. షేప్ ఎట్లుందన్న? షేప్ ఫస్ట్ క్లాస్గా ఉంది. రంగు బాగుంది. ఓకే. ఇప్పుడు ఇది బాగుంది. ఇప్పుడు దిగుబడి దాని మీద ఎట్లుందన్న? దిగుబడి పైన ఎక్కువ వస్తుంది. ఓకే. దానిపైన ఎక్కువ. మీకు నచ్చిందా అన్న రకం ఇది? వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చే సంవత్సరం, మళ్ళీ ఇప్పుడు వచ్చే సంవత్సరం కానీ వచ్చే సీజన్ కానీ వచ్చే సీజన్ నాటేది నాటుతాని చెప్పినారు. ఇప్పుడు పక్కన రైతులకు చెప్తారన్న మీరు? చెప్తాం. మా వాళ్ళు చూసిన వాళ్ళంతా కూడా బాగుంది, చెట్టు బాగుంది, కాయ బాగుంది అని చెప్తా ఉన్నారు. ఇవాళ మా వాళ్ళంతా, పోయిన వాళ్ళంతా బాగుంది అని. అవునా? సరే అన్న, థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు అన్న.